అందరికీ నమస్కారం. ఏపీ జిల్లా కోర్ట్ రిజల్ట్స్ చాలా మందిలో ఒకటే కన్ఫ్యూజన్. మంచి మార్కులొచ్చినా జాబ్ ఎందుకు రాలేదు అని తెగ ఆలోచిస్తున్నారు. సరే, ఈరోజు మనం ఆ కన్ఫ్యూజన్ వెనకున్న కారణాలేంటో క్లియర్గా తెలుసుకుందాం. అంతేకాదు, ముందున్న కొత్త అవకాశాలేంటో కూడా చూద్దాం. నాకు 50 మార్కులొచ్చాయండి, అయినా సెలెక్ట్ కాలేదు. కానీ నాకన్నా తక్కువొచ్చిన వాళ్లకి జాబ్ వచ్చింది. ఇదెలా సాధ్యం? చాలామంది మదిలో ఇదే ప్రశ్న మెదులుతోంది, అవును కదా? సరే, ఈరోజు ఈ రిజల్ట్స్ వెనుకున్న అసలు మ్యాటర్ ఏంతో తెలుసుకుందాం రండి. ఓకే, మరి ఈరోజు మన టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈ రిజల్ట్స్ కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత అసలు లాజిక్ అంటే నార్మలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత సర్వీస్ మార్కులు ఎలా ఎఫెక్ట్ చేశాయో తెలుసుకుని రాబోయే హైకోర్టు జాబ్స్ గురించి వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలో డిస్కస్ చేద్దాం. సెక్షన్ 1, ఫలితాల గందరగోళం. మెయిన్గా ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ పోస్ట్ల రిజల్ట్స్ చూశాక చాలామంది అభ్యర్థులు పాపం బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే మంచి రా స్కోర్ వచ్చినా కూడా ఫైనల్ లిస్ట్లో పేరు లేకపోవడంతో వాళ్లకి ఏం జరిగిందో అర్థం కాలేదు. సిచ్యువేషన్ ఎలా ఉందంటే 50+ మార్కులు తెచ్చుకున్న చాలామందికి సెలక్షన్ రాలేదు. కానీ వాళ్లకంటే తక్కువ స్కోర్ చేసిన వాళ్లు మాత్రం లిస్ట్లో ఉన్నారు. అసలిలా ఎందుకు జరిగింది? దీని వెనుక 2 ముఖ్యమైన కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక రెండవ సెక్షన్, నార్మలైజేషన్. అసలు లాజిక్. ఈ రిజల్ట్స్ కన్ఫ్యూజన్కి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇదే, నార్మలైజేషన్. అసలు ఏంటి నార్మలైజేషన్? ఇది మార్కుల్ని ఎలా మార్చేసిందో ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే నార్మలైజేషన్ అనేది ఒక లెవెలింగ్ ప్రాసెస్ లాంటిది. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్ చాలా షిఫ్ట్స్లో జరుగుతాయి కదా. ఒక షిఫ్ట్లో పేపర్ టఫ్గా రావచ్చు, ఇంకో షిఫ్ట్లో ఈజీగా రావచ్చు. సో ఈ తేడాలని బ్యాలెన్స్ చేసి అందరినీ ఒకే లెవెల్కి తీసుకురావడానికి వాడే స్టాటిస్టికల్ మెథడే ఈ నార్మలైజేషన్. అప్పుడే కదా ఫేర్గా ఉంటుంది. అయితే ఇక్కడే చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంది. నార్మలైజేషన్ అంటే ఆ షిఫ్ట్లో అందరికీ ఒకేలా 2-3 మార్కులు కలిపేస్తారని అనుకుంటారు. కాని అది అస్సలు నిజం కాదు. యాడ్ చేసే మార్కులనేవి ఆ షిఫ్ట్లోని టాపర్ స్కోర్ని బట్టి డిసైడ్ అవుతాయి. అంటే ఇది రిలేటివ్ అన్నమాట. ఒకే షిఫ్ట్లో టాపర్కి, యావరేజ్ స్కోరర్కి యాడ్ అయ్యే మార్కులు వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకి ఈ టేబుల్ చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. ఒకే షిఫ్ట్లో 60 మార్కులు తెచ్చుకున్న టాపర్కి జస్ట్ 0.5 మార్కులు యాడ్ అయ్యి ఫైనల్ స్కోర్ 60.5 అయింది. అదే షిఫ్ట్లో 40 మార్కులు తెచ్చుకున్న వాళ్లకి ఏకంగా 6 మార్కులు మైనస్ అయ్యి స్కోర్ 34కి పడిపోయింది. చూసారా? దీన్నే నెగటివ్ నార్మలైజేషన్ అంటారు. అంటే రా స్కోర్ బాగా తక్కువగా ఉంటే మార్కులు కలపడం పక్కన పెడితే ఉన్నవాట్లోంచి కోత పడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక మూడో సెక్షన్, సర్వీస్ మార్కుల ప్రభావం. నార్మలైజేషన్ ఒక ఎత్తు అయితే ఈ సర్వీస్ మార్కులనేది ఇంకో లెవెల్. ఇది రిజల్ట్స్ని మొత్తం తలకిందులు చేసేసింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే అసలైన గేమ్ చేంజర్. ముఖ్యంగా ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల విషయంలో అయితే సీన్ మొత్తం మారిపోయింది. ఆల్రెడీ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్లకి ఏకంగా 20 సర్వీస్ మార్కులు యాడ్ చేశారు. 1-2 కాదు, ఏకంగా 20. ఈ ఒక్క ఫ్యాక్టర్తో మెరిట్ లిస్ట్ మొత్తం షఫల్ అయిపోయింది. ఇది చాలామంది అస్సలు ఊహించిన ట్విస్ట్. ఇది ఎలా జంపిచ్చిందో చూడండి. స్టెప్ 1, ఒక అభ్యర్థికి ఎగ్జామ్లో 35 మార్కులొచ్చాయి అనుకుందాం. స్టెప్ 2, వాళ్లకి 20 సర్వీస్ మార్కులు యాడ్ అయ్యాయి. ఇక స్టెప్ 3, వాళ్ల ఫైనల్ కాంపిటేటివ్ స్కోర్ 55 మార్కులు. ఒక్కసారి ఆలోచించండి, ఎగ్జామ్లో 50 మార్కులు తెచ్చుకుని సర్వీస్ మార్కులు లేని వాళ్లకంటే కూడా వీళ్లు ర్యాంకింగ్లో పైకెళ్ళిపోయారు. నాలుగవ సెక్షన్, రాబోయే హైకోర్టు ఉద్యోగాలు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదు. ఇక ఫ్యూచర్ మీద ఫోకస్ చేద్దాం. ఎందుకంటే మన ముందు ఒక పెద్ద మంచి అవకాశం రెడీగా ఉంది. అదే ఏపీ హైకోర్టు నుంచి రాబోతున్న కొత్త నోటిఫికేషన్. సో గెట్ రెడీ. ఏపీ హైకోర్టులో 246కి పైగా వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ చాలా త్వరలో రాబోతుంది. పాత రిజల్ట్స్ని పక్కన పెట్టి ఫ్రెష్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఇంతకన్నా మంచి టైం ఉండదు. ఈ నోటిఫికేషన్లో చాలా రకాల పోస్టులున్నాయి. చూడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ 50, కంప్యూటర్ ఆపరేటర్ 40, టైపిస్ట్ 40, జూనియర్ అసిస్టెంట్ 30, ఇలా డిగ్రీ క్వాలిఫికేషన్తో చాలా ఉన్నాయి. అంతేకాదు, రికార్డ్ అసిస్టెంట్కి ఇంటర్, ఆఫీస్ సబార్డినేట్కి 7వ లేదా 10వ తరగతి పాస్ అయితే చాలు. సో ఎవరి క్వాలిఫికేషన్కి తగ్గ పోస్ట్ వాళ్లకుంది.
అయితే ఇక్కడ కొన్ని స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి పీజీడీసీఏ లేదా డీసీఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. టైపిస్ట్ పోస్ట్కి టైపింగ్ సర్టిఫికేట్ కావాలి. స్కిల్ టెస్ట్ కూడా పెడతారు. సో నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అనుకోకుండా ఈ సర్టిఫికేట్స్ లాంటివి ఇప్పుడే రెడీ చేసుకోవడం బెటర్. 5వ సెక్షన్, మన నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? రైట్, మనకిప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. పాత రిజల్ట్స్కి కారణాలు తెలిసాయి, కొత్త అవకాశం కళ్ల ముందు కనపడుతోంది. మరిప్పుడేం చేయాలి? ఈ కొత్త అవకాశాన్ని ఎలా మన సొంతం చేసుకోవాలి? ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ విడుదల కోసం వేచి ఉండకండి. ప్రిపరేషన్ ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామనుకుంటే అప్పటికే చాలామంది మనకన్నా ముందుంటారు. సో ముందుగా మొదలుపెట్టిన వాళ్లే ఎప్పుడూ రేస్లో ముందుంటారు. కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకోవలసిన సమయమొచ్చింది. అధికారిక ప్రకటన కోసం ఇంకా ఎదురుచూస్తూ ఉంటారా, లేక ఈ రోజే ఈ క్షణం నుంచే ప్రిపరేషన్ మొదలు పెడతారా? ఆలోచించండి, ఎందుకంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. అందరికీ ఆల్ ద బెస్ట్.